లేఖన భాగంలో దేవుని యొద్దకు వచ్చి మేము పాపము చేసాము అని ఒప్పుకున్నారే తప్ప వారు విడిచిపెట్టని స్థితిలో వారు కొంత నష్టాన్ని పొందుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అయితే సందర్భం ఏమిటి అని అంటే, మోషే ఐగుప్తులోనున్న ఇశ్రాయేలులను నడిపించటానికి నాయకుడుగా ఉండి ఆ యొక్క ఐగుప్తుకు వెళ్ళి ఫరో ఎదుట 10 అద్భుతమైన సూచక కార్యాలు చేసి తనతో పోరాడి అనేక విధాలుగా మరి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు తన పట్ల జరిగించి ఇవన్నీ చేసినప్పుడు మోషే ఒక్కొక్కటి కార్యము చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విధముగా ఫరో మనసు కఠినమవుతూ ఉన్నది. ఈ తెగుళ్ళన్నీ తను ఒక్కొక్కటి ఎదుర్కొన్న తర్వాత ఇక ఫరో ఏమన్నాడంటే, మీ ఎదుట మేము నిలవలేము, కాబట్టి ఈ ఒక్కసారికే మమ్మల్ని క్షమించి మీ వాళ్ళని మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఏమంటాడు అక్కడ అనంటే, ఈ దోషము మేము చేసాము కాబట్టి నా నిమిత్తం నేను ఒప్పుకుంటున్నా, మేము తప్పు చేసాము మీ పట్ల అని మేము ఒప్పుకుంటున్నాను, అయితే మీ దేవుడిని వేడుకోండి మీరు మా పక్షాన, ఈ యొక్క తెగుళ్ళ నుంచి మాకు విడుదల కావాలి అని ఫరో మోషేను అహరోనును బ్రతిమాలుతూ ఉంటాడు. నా పక్షముగా నేను తప్పు ఒప్పుకున్నానని చెప్పి ఆ తర్వాత దేవుని వేడుకోండి అంటాడు. అన్నాడు. వారు నిజముగానే దేవుని సముఖానికి వెళ్ళి దేవుని ఎదుట ఫరో నిమిత్తము వారు ప్రార్థన చేసినప్పుడు వారిని కాస్త పంపించినట్లే పంపించి ఫరో తర్వాత ఏం చేస్తాడయ్యా అనంటే, వాళ్ళని వెళ్ళమని చెప్పి వాళ్ళ దగ్గరున్న మరి కొంత బంగారాన్ని కొన్నిటిని ఇక్కడ ఇశ్రాయేలుకి ఇచ్చి మర్యాదగా వాళ్ళని సాగనంపుతాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తరువాత తనకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమిటనంటే, వీళ్ళని ఎలానివ్వకూడదు, ఇన్ని విధాలుగా వీళ్ళ దేవుడు మనల్ని బాధపరిచాడు, మనకు సరైన నిద్ర లేకుండా, తాగటానికి సరిగా నీళ్లు లేకుండా నీళ్లు రక్తంగా చేసి భయంకరమైన తెగుళ్ళు 10 తెగుళ్ళు ద్వారా మనల్ని బాధపరిచి ఇన్ని విధాలుగా మనల్ని బాధ పెట్టాడు, కాబట్టి ఇక వీళ్ళని ఒట్టిగా పంపించకూడదు, వీళ్ళని ఏం చేయాలయ్యా అని అంటే ఏదో ఒక రకంగా వీళ్ళని హతమార్చాలి అనుకుని దేవుని ఎదుటేమో తప్పు దిద్దుకున్నవాడుగా కనబడ్డాడు. ఎప్పుడైతే వాళ్ళని పంపించాలి అన్న ఆలోచన కలిగిందో ఆ వ్యక్తి ఏం చేశాడంటే మరలా పాత స్వభావానికి వచ్చాడు. పాత స్వభావానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అని అంటే, ఆ యొక్క ప్రాంతంలో వెళుతూ ఉన్న ఆ సందర్భంలో మరలా వెనకాల ఫరో తన సైన్యాన్ని పంపించి ఆ ప్రజలందరినీ త్రోవలోనే హతమార్చండి, వాళ్ళు ఆదమర్చున్నారు కాబట్టి వారి మీద మీరు యుద్ధం ప్రకటించుకుని వారిని మీరు సమూల నాశనము చేయండి అని తన సైన్యానికి ఆజ్ఞాపించి ఈ ఫరో అనే వ్యక్తి పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు దేవుని ఎదురుకు వచ్చాడు, కానీ తప్పు చేశానని ఒప్పుకున్నాడు, కానీ చేసిన దానిని విడిచిపెట్టాడా అనంటే విడిచిపెట్టలా, కంటిన్యూ చేశాడు. దానికి గాను తనకు కలిగిన నష్టం ఏమిటి అనంటే, తను ఏ సైన్యాన్ని చూసుకొని ఎంతగా వెర్రవీగాడో ఆ సైన్యం మొత్తాన్ని కూడా దేవుడు ఎర్ర సముద్రం మధ్యలో ఒకే ఒక్క దెబ్బకు వారిని ఒక వైనం చేసినట్లుగా కనబడుతుంది. ఈ పతనము, ఇక భయంకరమైన పరిస్థితి అంతా దేనికోసం వచ్చిందయ్యా అనంటే, దేవుని ఎదుట తప్పు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టకుండా మరలా దాన్ని కంటిన్యూ చేసుకున్నట్టు వలన తనకున్న గొప్ప సైన్యాన్ని కోల్పోవలసిన పరిస్థితికి ఈ ఫరో అనే వ్యక్తి వచ్చినట్లుగా కనబడుతున్నది. అందుకనే నేను పాపము చేసి తిని నా గురించి వేడుకోండని చెప్పి కూడా ఆ పాపమును క్షమించే దేవుని వద్దకు వచ్చి కూడా విడిచిపెట్టకుండా దాన్ని కంటిన్యూ చేసుకున్నట్టు వలన ఫరో చాలా నష్టాన్ని తను చూసినట్లుగా మనకు కనబడుతుంది. మరో వ్యక్తిని చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని త్రోవలో నిల్చుట
నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత వెళ్ళుము, నేను నీతో చెప్పు మాటయే కాక మరి ఏమియో పలుకకూడదని బిలాముతో చెప్పెను. ఇక్కడ బిలాము అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ బిలాము అనే వ్యక్తికి ఎంత గొప్ప వరం ఉన్నది అనంటే, బిలాము తన నోటు నుంచి ఎవరినైనా మనసారా దీవిస్తే వారు దీవెనలు పొందుకుంటారు. బిలాముకు ఎవరైనా కానీ నష్టపరుస్తారు అనని తెలిస్తే వారిని దేవుని పక్షముగా శపిస్తే ఆ శాపాలన్నీ కూడా వాళ్ళ మీదకి వచ్చేస్తాయి. అంటే తన వాక్కు ఎలా ఉన్నదనంటే చాలా పవర్ఫుల్గా ఉంది. అనేకులు కూడా ఈ బిలాముకు దడిచుంటారు. ఎందుకనంటే అతను జోలికి వెళ్ళకూడదు అని కొంతమంది ఆయనకు దడిచి కూడా ఉండవచ్చును. అయితే అంత గొప్ప వరాన్ని పొందుకున్నాడు దేవుని మహాకృపను బట్టి. అయితే ఇతడు ఏ సందర్భంలో ఇక్కడ దేవుని ఎదుట క్షమాపణ అడుగుతున్నాడు అని అంటే, బాలాకు అనే వ్యక్తి ఇశ్రాయేలులకు శత్రువుగా ఉన్నాడు. ఈ బాలాకు అనే వ్యక్తి తనకున్న కొంతమంది వ్యక్తులను పంపించి ఈ బిలాముతో మాట్లాడమని చెప్తాడు. ఏంటనంటే, ఒక సైన్యము మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళని మేము ఏ విధముగా కూడా గెలవలేము. అయితే వాళ్ళను నువ్వు గనక శపిస్తే మాకు శత్రుశేషం అనేది ఉండదని ఈ యొక్క బాలాకు అనే వ్యక్తి ఈ బిలాముకు రాయిభారం పంపిస్తాడు. అప్పుడు ఈ బిలాము ఏం చేస్తాడో తెలుసా? ఆ వచ్చిన వాళ్ళతో అంటాడు, నేను మంచైనా కానీ వేరేది ఏదైనా మీతో నేను మాట్లాడాలంటే మొదట నేను దేవునితో మాట్లాడుకోవాలి. నేను దేవునితో మాట్లాడుకొని ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి, నా దేవుడు మీతో రమ్మంటే నేను వస్తాను, లేదంటే నేను ఆగిపోతాను అని చెప్తాడు ఈ బిలాము అనే వ్యక్తి. వాళ్ళు అలాగే ఉంటారు. ఉన్న తర్వాత ఈ బిలాము అనే వ్యక్తి దేవుని ఎదుటికి వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తాడయ్యా, బాలాక్ అనే వ్యక్తి రమ్మంటున్నాడు, కొంత ఆఫర్ కూడా నాకు చూపిస్తూ ఉన్నాడు, మరి నా నోటికి అంత శక్తి ఉన్నది కాబట్టి నేను వెళ్తాను, మరి వెళ్ళమంటావా వద్దా అన్నట్లుగా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఈ బిలాము అలా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో దేవుని స్వరము బిలాముకు వినబడి ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే, నీవు వెళ్ళొద్దు అని అంటాడు. మొదట ఏమంటాడు? వెళ్ళొద్దు అంటాడు. వెళ్ళొద్దు అని అంటే మరలా అడుగుతాడు, అయ్యా అంత గొప్ప వ్యక్తి నా ఇంటికి పంపించాడు, నేను ఎంతగా పబ్లిక్ కాకపోతే, నాకెంత శక్తి లేకపోతే ఒక వ్యక్తి నా సహాయాన్ని కోరతాడు, కాబట్టి నాకు వెళ్ళాలనిపిస్తూ ఉంది, నేను వెళ్తాను అన్నట్లుగా మొదట దేవుడు చెప్పిన మాట ఏమో వెళ్ళొద్దు అన్నాడు. ఇతడు పదే పదే అడుగుతూ ఉంటే వెళ్ళనా వెళ్ళనా అని అడుగుతుంటే దేవుడు అన్నాడు వెళ్ళు అని అన్నాడు. వెళ్ళు అన్న తర్వాత ఈ యొక్క బిలాము వెళ్ళే త్రోవలో యెహోవా దూతగా ఖడ్గం పట్టుకొని నిలబడి ఉంటాడంట. ఎందుకనంటే చేయొద్దు అన్న పని చేయటానికి వెళుతున్నాడు. అసలు ఇతన్ని ఒక దెబ్బను చంపాలి అని అనుకుని ఆ త్రోవలో దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకొని నిలబడి ఉంటే ఇతడు గార్ధబం మీద వెళుతూ ఉన్నప్పుడు గాడిదకు కనబడతారు దేవుని దూత. అక్కడే గాడిద మాట్లాడుతుంది. ఎంతసేపు అయినా కానీ ముందుకు వెళుతున్నా, బిలామేమో కొడుతున్నాడు, ఎందుకు ముందుకు కదలవు నువ్వు అని అన్నట్లుగా. ఎంత కొడుతున్నా కానీ ఆ గాడిద అనేది ముందుకు వెళ్ళలేకపోతుంది. అయితే ఒకానొక సందర్భంలో ఆ యొక్క గాడిద మీద నుంచి అతను పడినప్పుడు దాన్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు గార్ధపానికి నోటి వాక్ వచ్చి మాట్లాడుతుంది, ఎందుకు నన్ను ఇన్ని మార్లు కొట్టేవు నువ్వు, నన్ను ఎప్పుడైనా నీకు నేను ఎదురు తిరిగానా? నువ్వు వెళ్తాను అంటున్నావు కదా, అదిగో నీ ముందు యెహోవా దూత ఖడ్గము పట్టుకొని ఉన్నాడు, వెళ్తావా అన్నట్లుగా ఆ యొక్క గార్ధపం మాట్లాడినప్పుడు పరిస్థితి అంతా బిలాముకు అర్థమైపోతుంది. యా మొదట నువ్వు చెబితే
నేను మానుకుంటానన్నా, కానీ నా మనసులో ఆ యొక్క బాలాకు ఇచ్చిన ఆఫర్ చాలా నచ్చి కొంత నేను సంపాదించుకోవచ్చన్న ధన వ్యామోహంతో నీ సన్నిధిలో నేను నీకు మాట ఇచ్చినట్లు ఇచ్చి నిన్ను శోధించాను. నన్ను వెళ్ళమన్నావు అని అంటే నన్ను ఒక వైనం చేయటానికే కాబోలు అనుకొని అక్కడ క్షమాపణ అడుగుతాడు ఆయన. ఏమనంటే నీకు విరుద్ధముగా నేను పాపము చేశాను, నన్ను క్షమించు అంటాడు. అన్న తర్వాత ఇప్పుడు నేను వెళ్ళనా వద్దా అని అంటాడు. వెళ్ళు అని అంటాడు. సరే వెళ్ళమన్న తర్వాత వెళ్తాడు. వెళ్ళమనే ముందు ఏమంటాడో తెలుసా? నేను చెప్పిన దాకా నువ్వు ఏది కూడా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అని అంటాడు. సరే మొత్తానికి ఈ యొక్క బాలాకు దగ్గరికి ఈ బిలాము అనే వ్యక్తి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఈ యొక్క బిలాము అనే వ్యక్తి శాపవచనాలు పలికి వారిని నాశనం చేయాలి అనేది ఈ యొక్క బాలాకు యొక్క కుట్ర అయ్యుంటున్నది. మొత్తానికి దేవుని చేత ఒక హెచ్చరిక చేయబడి ఈ బిలాము వచ్చాడు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మరలా ఇతని మనసు మారిపోతూ ఉన్నది. శపించాలి అని అనుకున్న ఆలోచన చేసి బాలాకు చేత ఆ తర్వాత కొన్ని ఆ యొక్క బలులు అర్పించేటట్లుగా కొన్నిటిని సిద్ధపరిచి అక్కడ అనేక పరిస్థితుల్లో కొంత హడావుడు అనేది ఈ బిలాం అనే వ్యక్తి చేస్తాడు. బలిపీఠాలు కట్టేస్తాడు, బలులు అర్పించడానికి సమస్తాన్ని సిద్ధపరుస్తాడు, చాలా ఖర్చు పెట్టిస్తాడు, చాలా హడావుడి చేస్తాడు, అన్నీ త్వరగా చేస్తూ ఉంటాడు. ఆఖరికి శపించాలి అన్న టైం వచ్చిన తర్వాత దేవుని వాక్కు ఎలా మారిపోయింది అంటే శపించటానికి నిలబడిన బిలాము నోట దీవెనలు వచ్చినాయి. 2 మార్లు ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను శపించాలనుకున్నాడు. మరలా దీవెన వచనాలే వచ్చినాయి. వారు ఇంకా దీవించబడ్డారు. అయితే అతడు చేసిన భయంకరమైన తప్పేంటి తెలుసా? మొదట ఏమన్నాడు? నీ ఆజ్ఞ మీరు నేను ఇలా ప్రయాణం చేయటం తప్పు, నన్ను క్షమించు, నీ చిత్తమైతే నేను తిరిగి వెళ్ళిపోతాను అని మాట్లాడి దేవునికి మాట ఇస్తే ఎవరినైతే శపించాలనుకున్నావో నువ్వు నీ నోటే వాళ్ళకి దీవెన పలకాలి అన్నట్లుగా ఈ యొక్క బిలామును బాలాకు దగ్గరికి చేర్చి ఇశ్రాయేలు ప్రజలను మనస్ఫూర్తిగా దీవించేటట్లుగా చేసిన తరువాత ఇప్పుడు డబ్బంతా ఖర్చు పెట్టింది ఎవరు? బాలాకు. ఇప్పుడు బాలాకు బిలాం మీద గొడవ వేసుకున్నాడు. నేను ఇంత ఖర్చు పెడితే నా శత్రుశేషం లేకుండా నువ్వేదో మరి వాళ్ళని శపిస్తావని నేను ఇన్ని యాగాలు యజ్ఞులకు వీటన్నిటికీ నేను ఇంతగా ఖర్చు చేసుకుని ఇంత హడావుడి చేస్తే పైసా ఖర్చు లేకుండా పరిపూర్ణమైన దీవెనలన్నీ వాళ్ళకి ఇచ్చేవేంటి? ఇది అన్యాయం కాదా అన్నట్లుగా చాలా మాట్లాడతాడు. అయితే ఈ బిలాము చేసిన భయంకరమైన తప్పేమిటి అనంటే అంటాడు కదా, దేవుడు వారి పక్షాన ఉన్నారు, వారిని నువ్వు నష్టపరచాలనంటే వారి దేవుడి చేత వారిని హతులయ్యేటట్లుగా చెయ్యాలంటే వారిని వ్యభిచారానికి నీవు ప్రోత్సహించు. నీ ప్రజలను వాళ్ళ మీదకు నువ్వు ప్రోత్సహించినప్పుడు వారు మరి పాపము చేస్తారు, అది దేవునికి ఇష్టం ఉండదు కనుక వాళ్ళకు వైనం చేస్తాడు. ఆ విధముగా నీకు శత్రుశేషం అనేది తగ్గిపోతుంది అని ఒక దరిద్రమైన సలహా ఇస్తాడు ఈ బిలాం అనేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్తగా ఉండి ఒక మంచి ఆశీర్వాద వచనాలు పలికేవాడుగా ఉండి దేవుని ఆత్మాభిషేకము కలిగిన వాడై ఉండి పలకకూడని మాట వ్యర్థత తన నోట ఉంచుకొని తన ప్రజలు ఎలా దెబ్బ కొట్టాలో ఒక శత్రువుతో చేతులు కలిపి ధనాన్ని ఆశించి వాళ్ళ మీద తిరుగుబాటుకి మరి ప్రయత్నించాడు. నిజంగా దానివల్ల తన ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితిని దేవుని యొక్క మరి భయంకరమైన కోపాన్ని ఇక్కడ ఈ బిలాము ఈ ఆఖరిలో పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఏంటంటే ఈ బిలాము కూడా సమస్త ధనానికి సుఖానికి అలాగునే మంచి సంపదను ఆశించి దేవునికి విరుద్ధమైన చర్యను చేసి ఒక లేనిపోని ఐడియా వాళ్ళకి ఇచ్చి అనేకులు హతులైపోవటానికి నిజంగా ఈ బిలాము అన్నట్లుగానే జరిగింది. ఇశ్రాయేలు ప్రజల మీదకి వాళ్ళ ప్రజలను పురుగొల్పినప్పుడు
వారు పాపము చేసినప్పుడు దేవుని కోపము తన ప్రజల మీద రగులుకొని వారిలో కొంతమంది వ్యక్తులు హతులైపోయినట్లుగా కూడా లేఖనము స్పష్టంగా తెలియజేయుచున్నది. చూడండి, ఒక సమయంలోనేమో నేను పాపము చేశాను, ఇంకెప్పుడు నేను చేయను, నీ మాటను నేను ధిక్కరించునని దేవుని దగ్గర మాట తీసుకొని పరిపూర్ణంగా నీ మాటతోనే నేను పలుకుతానని చెప్పి అక్కడ భయంకరమైన చెడ్డ లక్షణములతో కూడిన ఆలోచన చేసి అనేకులు చనిపోవడానికి కారకుడుగా ఈ బిలాము అనే వ్యక్తి తయారయ్యాడట. పరిశుద్ధ లేఖనములు ఏమని సెలవిస్తుందంటే, తప్పును దాచిపెట్టేవాడు వర్ధిల్లుతాడా? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టే తత్వం లేకపోవటం వలన అనేకుల మరణానికి కారకుడయ్యాడు. తను కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడుగా కాగలిగాడు. అందుకనే బిలాము అంత గొప్ప ధన్యత పొందుకొని, దేవుని యొక్క ఆత్మను పొందుకొని, తన వాక్కు కొంత శక్తిని పొందుకున్నా కానీ తన మనసులో దేవునికి పరిపూర్ణముగా చోటివ్వని కారణం చేత లోకాశలతోనూ ఇచ్చిన వరాన్ని ధనానికి ఉపయోగించాలని చూసి అనేకుల మరణానికి కారకుడు అయ్యాడు. కాబట్టి తన చరిత్రలో ఒక హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా లేఖనము సెలవిస్తుంటున్నది. చూద్దాం వాక్య భాగాన్ని. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఇక్కడ ఆకాన్ అనే వ్యక్తి శపితమైన దానిని ఆశించి వెంటనే చెప్పాడా అనంటే, ఇశ్రాయేలులో వారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు శాపగ్రస్తం అనేది వారి మధ్యలో ఉన్నది కాబట్టి దేవుని సహాయం అనేది వారు కోల్పోతారు. ఎందుకు దేవుడు మనకు తోడుగా ఉన్నా కానీ వరుసగా అపజయాలు కలుగుతున్నాయి. మన వాళ్ళలో కొంతమంది హతులైపోతున్నారు. మనమే పరిచయగా ఉండి మనం కనపడితే శత్రువులకు భయం పుట్టించే మనము ఈరోజు శత్రువుల దగ్గర మనము పూర్తిగా ఈ రీతిగా పతనానికి ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఏం జరిగింది? దేవుడు హస్తం మనకెందుకు తోడుగా లేదు అని అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న కొంతమంది పెద్దలు ఆలోచన చేసి మొత్తానికి ఏదో పొరపాటు జరిగింది. ఎవరి నుంచి ఏ పొరపాటు దొరికి వచ్చింది అని అంటే, దొంగ దొరికిపోయాడు. ఎవరంటే ఆయన ఆకాను అనే వ్యక్తి. ఈ ఆకాన్ అనే వ్యక్తి దగ్గరికి ప్రజలు వచ్చారు. అప్పటికి ఈ ఆకాను చేసిన దొంగతనాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల్లో అనేకులు కూడా హతులైపోయారు. వారి భార్య బిడ్డలు దిక్కులేని స్థితిలో ఉండిపోయారు. బాగా కోపం వస్తూ ఉన్నది వాళ్ళకి. దేవుడు ఏం చెప్పాడు? శపితమైనది, శాపగ్రస్తమైనది ఏది కూడా మీరు ముట్టకూడదు అని వాళ్ళతో పూర్తిగా ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటనంటే, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఈ ఆకాన్ అనే వ్యక్తి అది చేసి తన గుడారము తెచ్చి దాచుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? ఇక్కడ ఒప్పుకున్నట్లే ఒప్పుకున్నాడు, కానీ అతడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టని స్వభావము కలిగి ఉన్నాడు. తద్వారా ఈ ఆకాను పొందుకున్న ప్రతిఫలం ఏమిటి అని అంటే, ఏ కుటుంబము సమృద్ధిగా ఉండాలని ఆశించాడో, ఏ కుటుంబము మంచిగా చూసుకోవాలి అని అనుకున్నాడో, అందరిలో కల్లా నేను గొప్ప స్థాయిలో ఉండాలి అని ఆశించి ఆ దొంగతనం చేశాడో, తను చేసిన దొంగతనాన్ని బట్టి దేవుని ఉగ్రత ఈ ఆకాను మీద రగులు కొనుటను బట్టి ఆకాను ఎంత నష్టపోయాడయ్యా అనంటే, అసలు పూర్తిగా తననే వ్యక్తి లేకుండా తన గుడారము, తన యొక్క భార్య బిడ్డలు, తన కలిగిన సమస్తము ఏది కూడా ఒక్కటి కూడా తనకు అనేది లేకుండా మొత్తము కూడా ఒక వైనంగా అయిపోయింది. తన యొక్క జీవితము ఆ యొక్క దొంగతనముతో పాపము చేశానయ్యా. ఎందుకో తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడనంటే వీళ్ళందరూ ఇంత కట్టుబడి ఉన్నారు కదా, ఆకాశమందున్న దేవుడు ఆయన తేరు చూస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు గారు కొన్ని పరిస్థితుల్లో ఒక మాట అంటాడు. ఏంటనంటే, అయ్యా నేను ఎక్కడికి నేను వెళ్ళగలను? నువ్వు ఆకాశం నుండి నరులను నువ్వు పరిశీలన చేస్తూ ఉన్నావు. నేను కూర్చునుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు. నా హృదయంలోకి తలంపు రాకముందు అది పూర్తిగా నువ్వు ఎరిగే ఉన్నావు కదా. నీ కను దృష్టి నుంచి నేను అసలు ఎక్కడికి వెళ్ళగలను?
నేనేం చేయగలను? నేను కాస్త ఎత్తైన స్థలాలకి ఎక్కి వెళ్తుందంటే అక్కడ నీవు ఉన్నావు కదా. అలాగే నేను కాస్త కొండలను చాటు చేసుకుని ఏదైనా ఉందామనంటే అక్కడ కూడా నీవు ఉన్నావు కదా. నీ నేత్రము లోకమందంతటా ఏం చేస్తుందంట? సంచారం చేస్తూ ఉన్నది. అదే కాక నా హృదయంలోకి ఒక తలంపు రాకమునిపది పూర్తిగా నీకు తెలిసే ఉన్నది. ఇంకా నీ కనుదృష్టి నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను? అందుకని ఈ ఆకాను ఆలోచన చేయలా. ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మరి కొంతమంది దొంగతనాలు చేసి చక్కగా వీడియోలు చేసి పెడతా ఉంటారు. లేడీస్ చక్కగా మంచిగా ఎంప్లాయీస్ లాగా రెడీ అయ్యి వెళ్తారు, మంచి చీరలు కట్టుకొని. వాళ్ళు ఎంత భయంకరంగానంటే 1-2 కాదు, ఒక బేలు తీసుకొని భయంకరంగా చూడటానికి కూడా అసహ్యమైన పరిస్థితులు వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. పైకి చూస్తేనేమో మంచిగా కనపడతారు, లోపలేమో భయంకరమైన కేడీలుగా వాళ్ళు అంత నైపుణ్యతగా నేర్పరతనంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి ఎంత మోసం అని అంటే, వాళ్ళు ఇప్పుడు షాప్ వాళ్ళు కూడా ఏం చేశారంటే చక్కగా సీసీ కెమెరాలు వచ్చినాయి, వాళ్ళకి ఏమంత బాధ లేకుండా. అందుకని ఏ చిన్న దొంగతనమైనా కానీ ఇటే పట్టేస్తారు. ఇలా కెమెరాలను కూడా మోసం చేసే దొంగలు కూడా లేకపోలా. కానీ ఒకవేళ ఈ కెమెరా దృష్టిలో నువ్వు తప్పుకోవచ్చేమో, కానీ జీవము కలిగిన దేవుని నేత్రం అది అగ్నిజ్వాలామయం. ఆ నేత్రం నుంచి నువ్వు ఎలా తప్పుకోగలవు? అందుకనే ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనము ఒక సీసీ కెమెరానే దొంగను పట్టిస్తూ ఉంటే, నీ అంతర్గతంలో నీ యొక్క రహస్య జీవితంలో నీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో సమస్తము కూడా దేవుడు స్కాన్ చేస్తున్నాడు అన్న విషయం నీకు తెలుసా? ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనం చూడగలిగినట్లయితే అందుకే అంటాడు, యెహోవా చేతికి చిక్కుట బహుభయంకరము. ఈరోజు అనేక మందిని మనము చూడగలిగినట్లయితే, కొంతమంది దేవుని గుర్తెరగని వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, అసలు లోకస్తులకి విశ్వాసులకి తేడా ఏంటి తేడా? వాళ్ళు కూడా అన్నీ లోకస్తులాగా ఈక్వల్గా ఉంటున్నారు. దేనిలో రాజీ పడరు, అంటే దేనిలో కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండదు. ఇంకొక మాట చెప్పాలంటే, లోకస్తులైనా దేవునికి పడిపెడతారు, కానీ వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన భయంకరమైన స్థితిలో వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళు అన్న చెడ్డ సాక్ష్యాన్ని నాడు విశ్వాసులకి ఆపాదించబడింది. లేరంటారా అలాంటి వాళ్ళు? అందుకనే ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీ క్రియలు ఎలా ఉండాలి అని అంటే, ఇతరులను ఆకర్షించేటట్లుగా. నీ క్రియలు ఎలా ఉండాలంటే, నీ భర్త మారు మనసు లేనివాడైతే నువ్వు అడగనక్కర్లా పదే మందిరానికి రా అని. ఎందుకో తెలుసా? నీ యొక్క సత్ప్రవర్తన బట్టి నిన్ను ఒక మాట అనాలన్నా ఆలోచన చేస్తాడు. ఎందుకంటే నేను ఎన్ని తిట్టినా ఎన్ని మాట్లాడినా ఏం ప్రయోజనం లేదు, ఇతను వదిలేసి ఊరుకుంటుంది, దేవుడే చూసుకుంటాడని. ఇన్ని విధాలుగా నేను తిడుతున్నా కానీ మారు మాట మాట్లాడని ఈ మనిషిని నేను బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఆమె దేవుని ఆత్మ కలిగి ఉన్నది కాబట్టి ఆమెను నేను కష్టపెట్టకూడదు అనుకొని, నీవు ప్రవర్తించే సత్ప్రవర్తన బట్టి మారు మనసు లేని నీ భర్తను కూడా నీవు రాబట్టుకోవచ్చును. ఎందుకంటే ఒక విశ్వాసట ఎంతో మంచి దీక్షతో, దేవుని యందు విశ్వాసముతో, మంచి ప్రార్థన కలిగిన వ్యక్తట. భర్త చూస్తేనేమో అసలు దేవుని నామం అంటేనే ఇష్టం ఉండదు అతనికి. భార్య చూస్తేనేమో నిత్యము కూడా ఏ పని చేసినా కానీ దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము, దేవుని కృపే నాకు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అన్నట్లుగా మాట్లాడుతుంది. ఈమె ఒకవేళ ఒంటరిగా ఏదన్నా కాస్త దేవునితో మాట్లాడుకుని ఊరకునే ఉండే రకం కాదు. ఈమె ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఈయన చెప్పిద్దంట, ఏమన్నా తెలుసా, ఈరోజు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఈరోజు దేవుడు మనకి ఈ కార్యాలు చేయబోతున్నాడు, ఈరోజు దేవుని సన్నిధిలో ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధికి రా, ఇట్లా మాట్లాడుతుందంట. ఆయన అంటున్నాడంట, ఏదో ఇంటి పక్కన ఉందలే మందిరం అని నేను ఏదో పోనిస్తే ఊరుకో ఉంటే నువ్వేంటి నన్ను రమ్మంటున్నా? అసలు నాకు ఆ దేవుడు అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు, నేను మందిరానికి రానని నీకు తెలుసు, నువ్వు చేసుకునే ప్రార్థన నువ్వు చేసుకో, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను రాను అని అంటాడంట. అయితే అతను చెబుతూనే ఉంటాడు, ఇవి యథావిధిగా ఇక వచ్చిన ప్రతిసారల్లా కూడా అలా మాట్లాడుతూ ఉంటుందంట. దేవుడు ఇలా ఎంత గొప్ప కార్యం చేశాడో,
దేవుడు ఈరోజు ఈ కార్యం చేశాడు, నాకు కొంచెంలో తప్పిపోయింది ప్రమాదమనని దేవుడు చేసిన మేలును బట్టి, అలాగే కొంతమంది జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈమె ఏం చేసిద్దంటే సాయంత్రం అయ్యే వరకు భర్తకు దేవుని మాటలు, అలాగే వాళ్ళ మందిరాల్లో జరిగిన కొన్ని పరిస్థితులు చెప్తూ ఉంటే కోపం వస్తూ ఉంటుందంట. కోపం వచ్చి ఒకరోజు బాగా కొట్టాడంట. ఏమన్నాడు తెలుసా? ఈరోజు మొదలుకొని నువ్వు ప్రార్థన చేసినట్లు నాకు తెలిసిందా, చంపేస్తా నిన్నను అన్నాడంట. సరే బాగా కొట్టి వెళ్ళిపోయాడు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరలా వచ్చేసరికి ఏం చేస్తుందయ్యా అంటే ఒక గదిలో కూర్చొని, అంటే ఒక పూరిల్లు అది, ఒక పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంది. ఏమాత్రం కూడా భయం లేకుండా, వస్తే కొడతాడన్న భయం లేకుండా, దేవానికి స్తోత్రమునైనా, ఆపద నుంచి కాపాడగలిగిన గొప్ప దేవుడివి, అలాగనే సచ్చిన వారిని లేవనెత్తగలిగిన శక్తివంతుడివి, నువ్వు ఆశ్చర్యకరుడివి, నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తివంతుడివి, కఠిన హృదయాలను మార్చగలిగిన సమర్థుడివి అని ఈ ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక ఎన్ని కొట్టాను రాత్రి నేను, ఈ దెబ్బలకు పడిపోయి అసలు లేవలేకుండా ఉంటుందని అనుకుంటే మోకాళ్ళ మీద ఉండి ఊరక ప్రార్థన చేస్తా, ఈ ప్రార్థన వినపడే వరకు ఆయనకు ఒక మెంటల్లాగా వచ్చేసిందంట. నా మాటను కూడా వినలేదు అని కోపం వచ్చేసి ఆ ఇంటి నిండా పక్కన కిరోసిన్ పోసేసి అగ్గిపుల్ల గీసేసాడంట. అగ్గిపుల్ల గీసేసి వెళ్ళిపోయాడు. కాలితే కాలింది, అరిసి 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 తనే సచ్చి ఊరుకుంటుంది వచ్చేవరకు అనుకున్నాడట. అని కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చిందంట, నా కళ్ళారా చూడాలి, లేకపోతే దేవుడు దేవుడు అంటది, ఆశ్చర్యకరుడంట, ఇవనంట కాపాడతాడంట, చూద్దాం వీళ్ళ దేవుడు మరి ఆశ్చర్యకరుడు అన్న కదా, ఏం చేస్తాడో ఏమ దగ్గర, ఎట్లా కాపాడుతాడో చూద్దాం, 4 పక్కలు పెట్టా నేను నుప్పు అని కొంత దూరం వెళ్ళాడు. మరలా వెనక్కి తిరిగి వచ్చి చూస్తూ ఉన్నాడంట. మొత్తానికి కాలిపోతూ ఉంది ఇల్లు అనుకున్నాడంట. పేడ వదిలిపోయింది. లేకపోతే ఆఫీసులో పద్దాకనే పని చేసి వచ్చి మనశ్శాంతిగా కాస్త మంచి మాటలు మాట్లాడుతుంది, కాస్త సరదాగా ఉందా అని అనుకుంటే మాట్లాడితే ఆ దేవుణ్ణి తీసుకొచ్చింది మధ్యలో, నీకు ఇట్లాగే ఉండాలి పో, దరిద్రం వదిలిపోయింది ఈరోజుతో అనుకున్నాడట. అయితే అతడు చూస్తూ ఉండగానే ఇల్లు 3 వైపులు కాలుతుంది. ఆమె ప్రార్థన చేసే ఆ వైపు ఇల్లు కాలటల్లా మొత్తం బుగిలిపోయింది. ఆమె చేసే ప్రార్థన ఆ యొక్క గది పట్టు మాత్రము ఏమాత్రం కూడా కాలకుండా అలాగే ఆ బొంగులు అలాగే ఉన్నాయి. ఆ యొక్క కొంచెం కూడా అగ్నివాసం కూడా తగలటలేదంట. ఆశ్చర్యం వేసిందంట, ఇదేంటి, నేను 4 పక్కలు అంటించాను కదా, 3 పక్కలే కాలుతుంది, అసలు ఇంతకు తను ఆడుంది అని అన్నట్లుగా ఇది కాలి ఆరిపోయింది ఈ 3 పక్కల. తీరా లోపలికి వెళ్ళి చూస్తే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా యజమాని మార్చినందుకు నీకు వందనాలయ్యా, నా యజమాని బలపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా అంటుందంట. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగిందంట, ఏంటి నన్ను మార్చాడా దేవుడు, మార్చినందుకు వందనాలని చెప్తున్నావా అని. ఇల్లు చూస్తేనేమో 3 వైపులు కాలిపోయింది, భార్య చూస్తేనే మోకాళ్ళ మీద ఉంది, కనీసము అగ్నివాసన కూడా తనకు అంటలేదట. అప్పుడు ఆయన కూడా మోకాళ్ళు వేసి అప్పుడు అంటున్నాడంటమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చూడు ఏం జరిగిందో అని అన్నాడంట. ఆమె ప్రార్థన చేసుకుని ఆమెనని చూసేవరకు ఇల్లంతా కూడా శుభ్రంగా కాలిపోయి బొంగులు కూడా పడిపోయినాయి. ఆ ఉన్న ప్రాంతం మాత్రము ఏ ఆధారం లేకుండా అలా నిలబడి ఉన్నాయంట. అది చూసిన భర్త గడగడ గడగడ వణుకుతూ ఆమె దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసాడంట. అంటున్నాడంట, మీ దేవుడు ఆశ్చర్యకరుడు, నేనేమో అనుకున్నాను కానీ ఇంత గొప్ప కార్యాలు చేస్తాడని అనుకోలేదు. ఆ దేవుడు, నీవు పొందుకున్న ఆ దేవుడు నాకు కూడా కావాలి అని తన కళ్ళు తెరవబడినప్పుడు ఇప్పుడు ఈమెమేమి ప్రార్థన చేసింది, నా భర్తను మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అంటే ఇల్లు కాలుతున్నప్పుడు ఆమెకి తెలియకుండా ఉంటుందా? కళ్ళు మూసుకున్నంత మాత్రాన శక రాకుండా ఉంటుందా? తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. తన యొక్క భర్త యొక్క పైచాచికత్వాన్ని చూస్తూ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నది, అయ్యా ఈ కార్యము ద్వారా తన యొక్క మనోనేత్రను తెరువు ప్రభు అని అంగలార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుత కార్యం అక్కడ జరిగింది. ఆ వ్యక్తి దేవుడే లేడు అన్న వ్యక్తి, మీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడు, కాబట్టి ఆ దేవుడు నాకు కూడా కావాలి. హల్లెలూయా. ఈరోజు భర్తను తను దేవుని దగ్గరకు రాబట్టుకోగలిగిందంటే తన ప్రవర్తన ఎలాంటిది, తన భక్తి ఎలాంటిది ఈరోజు ఆలోచన చేయాలి మనం.
ఆయన సన్నిధికి వెళుతున్నామనంటే ఆయన అంటున్నాడు కదా, క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంట, మృతము, అంటే సచ్చిన దానితో సమానము. అయితే ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నామో ఎప్పటికప్పుడు మనము పరిశీలన చేసుకోవాలి. నా ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, నా మాట ఎలా ఉన్నది, నా చూపు ఎలా ఉన్నది, నా ఆలోచన ఎలా ఉన్నది, నా ప్రవర్తన ఎలా ఉన్నది, నా విధానం ఎలా ఉన్నది. దేవునికి ఇష్టమైన స్థితిలో నేను భక్తి చేస్తున్నానా, లేకపోతే నామకార్థమైన స్థితిలో నేను ఉండిపోతున్నానా? దేవుడైతే వెక్కిరించబడే దేవుడు కాదు కదా అని ఎప్పటికప్పుడు మనము ప్రతినిత్యము స్వపరీక్ష చేసుకోవాలి. అలా ఎప్పుడైతే స్వపరీక్ష మనము చేసుకోగలుగుతామో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆయన ఆత్మ కార్యాలు మన పట్ల జరిగించే దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఆకాన్ అనే వ్యక్తి ఇశ్రాయేలులో అనేకులు చావుకు కారకుడు అయ్యాడు. ఎందుకో తెలుసా? దేవుడు వద్దన్న దానిని, శపితమైన దానిని ఆశించి తెచ్చి తన గుడారంలో పెట్టుకున్నట్టు వలన తనకేమైనా లాభం పొందుకున్నాడనంటే అతడు శాపాన్ని పొందుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తను కూడా లాస్ అయిపోయాడు. ప్రయోజనం అనేదే లేకపోయింది. అందుకే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో భక్తి జీవితం చేస్తున్న అనేకుల జీవితాలు ఎలా ఉండాలి అని అంటే, దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానో, మనుషులు సంతోషపరిచే భక్తి నాలో ఉన్నదా, లేకపోతే నేను మందిరానికి వెళుతున్నానంటే 4 మాటలు నేను నేర్చుకొని ఆ మాటలను బట్టి నా జీవితాన్ని సరి చేసుకొని ఆ మాటలను ఎత్తి నేను ప్రార్థన చేసుకొని మార్పు లేని నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేసి, మార్పు లేని యజమాని కొరకు ప్రార్థన చేసి, ఒకవేళ వాళ్ళని నేనేమైనా కాస్త ఆత్మీయతలో వాళ్ళని పెంచుకోగలిగిన స్థితిలో, దేవుని మందిరం నడిపించుకోగలిగిన స్థితిలో ఏమైనా నా ప్రవర్తన ఉన్నదా లేదా అని మనల్ని స్వపరీక్ష చేసుకోగలిగిన నాడు ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. అలా ఒక విశ్వాసి తన యొక్క కఠినమైన భర్త యొక్క మనసును మార్చుకొని దేవుల్లో తన యొక్క యజమానికి రక్షణను సంపాదించుకోగలిగి ఉన్నది. తను చేసిన భక్తిని బట్టి తన యజమానికి మార్పును కలుగు చేసుకున్నంత వరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని దెబ్బలైనా, ఎన్ని విధాలైన మాటలను కూడా పడింది. అలా కాకుండా నువ్వెంతంటే నువ్వెంతనని, నువ్వు కాకపోతే మా పుట్టిల్లు లేదని పారిపోతే ఇక ఆ ఫ్యామిలీ ఎందుకన్నా పనికొచ్చిద్దా? అందుకనే ఏదైనా కానీ ఒక భక్తి జీవితం నువ్వు కలిగి ఉన్నావనంటే ఆ భక్తిలో ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు గెలుచుకోగలుగుతావు ఈ లోకంలో. దేవునికి అసాధ్యమనేది ఏది కూడా లేదు. నువ్వు అనుకోవచ్చు, మంచోళ్ళు అయితే అనుకోవచ్చు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళని మేము మార్చలేమని నువ్వు అనుకుంటావేమో. కానీ ఆయన అంటాడు కదా, ఎంత కఠినుడునైనా కానీ మార్చగలిగినది దేవుని ప్రేమ. ఆయన అంటాడు కదా, నువ్వేం చేయక్కర్లా, వాళ్ళ మీద నువ్వేం భారమేం మోపొద్దు, ఆయన సన్నిధికి వచ్చి వారిని దేవుని చేతులకు అప్పగించేయి, విశ్వసించు, గొప్ప కార్యాన్ని నీవు చూస్తావు అనేది దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. అందుకనే ఆయన పరిశుద్ధ లేఖన భాగంలో 3వ వ్యక్తిగా ఇక్కడ ఆకాను అనే వ్యక్తి కనీసము మరి ఒక అవకాశం కూడా లేకుండా తను భయంకరమైన దేవుని ఉగ్రతకు పాలైనట్లుగా మనకు కనబడుతున్నది. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి నీకు ఇక కీడు చేయను. ఇక్కడ సౌలు మనకు కనబడుతున్నాడు, ఇశ్రాయేలులకు రాజుగా ఉన్న సౌలు. ఈ సౌలు దావీదును తరమటం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఏం చేశాడు దావీదు తప్పు? ఎందుకు ఈ సౌలు రాజ్యాన్ని వదిలిపెట్టి, రాజ్య బాధ్యతలన్నీ విడిచిపెట్టి ఒక బలహీనుడైన వ్యక్తి కొరకు ఎందుకు పరుగులు తీస్తూ పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు అనంటే, అక్కడ జరిగిన పరిస్థితి ఏంటనంటే, ఇష్టమైన పీనుగంట మోసిన వాళ్ళమ్మట పడిద్దని ఒక సామెత ఉంది కదా. అయితే ఇక్కడ దావీదు గారి పరిస్థితి కూడా అలాగే అయ్యింది. ఎందుకు అనంటే, ఇశ్రాయేలులో సమాజంలో అనేకులు యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు అయి ఉండి, మంచి సైన్యముగా ఉండి, ఒక గొలియాతు అనే వ్యక్తిని గెలవలేకపోతున్నారు వాళ్ళు. ఈ గొలియాత్ అనేవాడు 6 మూరల జానుడెత్తు కలిగిన వాడు.
ఈ గొల్యాతు ప్రతిరోజు వచ్చి ప్రగల్భాలు చేస్తూ ఉన్నాడు. ఏమనంటే సౌలు సైన్యాన్ని శాసిస్తూ ఉన్నాడు. నన్ను ఎదిరించే ధైర్యవంతుడు ఎవడు లేడా? ఇంతేనా మీ బలము, ఇంతేనా మీ శక్తి అన్నట్లుగా సున్నతి లేని ఒక ఫిలిస్తీయుడు ఈ రీతిగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. అయితే వీళ్ళందరూ కాస్త ధైర్యం చేసి ఆ యుద్ధ రంగంలోకి వెళుతున్నారు. ఈ గొల్యాతు రావటం వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ పారిపోతూ ఉన్నారంటే శత్రువుకి ఇంకా బలం ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నాయి. ఒకానొక సమయంలో దావీదు గారు తన తండ్రి చెప్పగా తన అన్నలు కూడా ఆ యొక్క యుద్ధంలో మరి యుద్ధ యూరులుగా ఉన్నారు, ఆ సైన్యంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ యోగక్షేమం తెలుసుకొని తండ్రి ఇంటి నుంచి కొన్ని పదార్థాలు వాళ్ళకి తీసుకుని వెళ్ళి వారి యోగక్షేమం తెలుసుకుని రావటానికి మాత్రమే దావీదు గారు ఇక్కడికి వచ్చాడు. అయితే పరిస్థితి చూస్తే దావీదు గారు చూసినప్పుడు ఆ యుద్ధ రంగంలో ఉన్నారు. ఈ యొక్క ఫిలిస్తీయుడు ప్రగల్భాలు పోతూ ఉన్నాడు. మీలో నన్ను కొట్టగలిగిన వాడు ఎవడూ లేడా అన్నట్లుగా ఇంకా వ్యంగ్యంగా హేళనగా ఇట్లా మాట్లాడుతూ ఉంటే దావీదు గారు చూస్తేనేమో చిన్నవాడుగా ఉన్నాడు. ఈ గొల్యాతు మాటలు వింటే దావీదు గారికి కోపం వచ్చిందట. కోపం వచ్చి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడిని మీరు ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఒక దెబ్బను కొట్టి చంపేయొచ్చు వాడిని అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లోడు కొద్దిగా ఉన్నాడు కానీ చూడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు అన్నట్లుగా దావీదు గారి మాటలంకే అట్లా చూస్తూ ఉన్నారు. మొత్తానికి అన్నల దగ్గరికి వచ్చాడు, ఇవ్వాల్సిందేదో ఇచ్చాడు. అయితే ఈ గొల్యాతును కొట్టిన వాడికి ఏమైనా ఉందా, ప్రైజ్ ఏదన్నా ఉంటుంది కదా, ఈ రాజు ఏమి ఇస్తానన్నాడు అని అంటే చెప్పారు. రాజ్యంలో సగ భాగం ఇచ్చి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు అన్న ఆఫర్ అనేది దావీదు గారికి తెలిసింది. మొత్తానికి ఏది ఏమైనా కానీ ఇక దావీదు గారు అంటున్నాడు కదా, ఒక ఛాన్స్ ఇస్తే వాడిని నేను కొట్టేస్తా అంటున్నాడు. యుద్ధాలు తెలిసిన వాళ్ళు, అలాగే యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు అయ్యున్న వాళ్ళ వల్లే కాలేదు. ఒక గొర్రెలు కాసుకునే ఒక బొడ్డోడు వచ్చి నేను కొట్టేస్తాను ఇతడు నేను అంటున్నాడంటే, ఒకవేళ గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాడు కదా, అయితే దావీదు గారు నిలబడితే అసలు కనీసం ఆయన మోకాల దాకా వచ్చాడో రాలేదో తెలీదు. అయితే అందుకే అంటాడు, ముందు ఈ మాట ఎక్కడికి వెళ్ళిందయ్యా అని అంటే సౌలు దగ్గరకు పోయింది. పలానా వ్యక్తుల్లో ఒక అతను వచ్చాడు, యెషీ కుమార్లో చిన్నవాడట, యుద్ధ నైపుణ్యత తెలీదు, ఏమీ తెలీదు, తను చేసే పనేమో గొర్రెల కాపరి, కానీ ఈ గొల్యాతు నేను కొట్టేస్తానంటున్నాడు అని అంటే అతను ముందు నా దగ్గరికి తీసుకురండి అంటే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే దావీదు గారు చెప్పిన మాటలను బట్టి సౌలుకు కూడా కొంచెము ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. అని అంటాడు కదా, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, నీకు కొన్ని ఆభరణాలు ఉంటాయి అవి వేసుకొని వెళ్ళాలినని. ఆ తర్వాత తలకు దెబ్బ తగలకుండా, తన యొక్క బాడీకి దెబ్బ తగలకుండా ఇవన్నీ కూడా కవచాలన్నీ ధరింపచేస్తే ఒక దెబ్బను ఆయన వంగిపోతాడంట దావీదు గారు. ఓమ్మో, ఈ బరువు చాలా ఎక్కువగా ఉంది, నా వల్ల కాదు అని. అయినా నేను కొడతా, ఖచ్చితంగా నేను కొట్టేది మాత్రం ఖాయం అని అంటే అవన్నీ తీసో పక్కన పెట్టేస్తే మొత్తానికి ఈ యొక్క గొల్యాతు అనేవాడు రావటం జరిగింది. ఈ మధ్యలో ఏం చేశాడనంటే అందరినీ ఒప్పించుకున్నాడు. ఆ యుద్ధ మరి రంగంలో అన్నలు ఉన్నారు కదా, ఊరుకుంటారా? ఏమంటారు తెలుసు, ఏంట్రా నీ పొగరు, ఇంత యుద్ధ నైపుణ్యత తెలిసిన మేం చేయలేని పని నువ్వు చేస్తావా? అసలు ఆ నోరు లేని చిన్న మందిని ఎక్కడ వదిలిపెట్టొచ్చా? నీకు తల పొగరని తెలుసు కానీ మరీ ఇంత కాదు, మర్యాదగా ఇంటికి పో అని ఉంటారా లేదా? అన్నలు అనే వాళ్ళకి తమ్ముళ్ళ మీద కొంచెం చనువు ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ నీకెందుకు అని కొంచెం పెద్దరికం అనేది వాళ్ళు మరి ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ మాట విన్నట్టే వింటున్నాడు, పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మొత్తానికి అక్కడి నుంచి అయితే మాత్రము దావీదు గారు కదల్లా. అయితే ఆ సమయం వచ్చింది, రాజే అవకాశం ఇచ్చాడు ఆ శత్రువును కొట్టడానికి. దావీదు గారికి ఇక టైం వచ్చింది. అతడు ఏటికెళ్ళి నన్ను 5 రాళ్ళు ఏరుకొని ఒడిసెల చేత పట్టుకొని వచ్చాడు. ఆ బరిలో దిగేటప్పుడు అంటాడు, ఎవరంటారు తెలుసా, ఈ గొల్యాతు ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, నాతో తలపట్టడానికి ఎవరు మీలో ఉన్నారు అని అంటే ఇదిగో ఒకడున్నాడనని మొత్తానికి దావీదు గారిని చూపిస్తారు. అప్పుడు ఈ గొల్యాతుకు కోపం వచ్చిందంట. ఏమంటాడు తెలుసారా,
నేనేమైనా కుక్కలాగా కనపడుతున్నానా మీకు? వీడు బొడ్డోడు, వీడేం చేస్తాడు అసలు? ఒక దెబ్బని నేను కాకులకు గద్దలకి వేస్తానన్నట్లుగా మాట్లాడతాడు. దావీదు గారు ఏం తక్కువ తినలా, సేమ్ డైలాగ్ ఆయనకి అప్పగిస్తాడు. ఈ గొలియాత్ అంటాడు, నా దేవతలకి ఇట్లా నిన్ను ఎర్రగా వేసా అంటే బలిగా నిన్ను చంపి ఒక వైనం చేస్తానన్నట్లుగా మాట్లాడితే, అక్కడ దావీదు గారు అంటాడు కదా, యుద్ధము యెహోవాది, నేనుగా రాలేదు, నా యొక్క హైట్ను, నా వెయిట్ను, నా పర్సనాలిటీను పెట్టుకుంటున్నావేమో అంటే దావీదు మనసులో ఫీలింగ్ అయి ఉండొచ్చు. అతను అంటున్నాడు కదా, నిన్ను కొట్టాలంటే మనుషుల వల్ల కాదు కానీ అది దేవుడు వల్ల కావాలి. కాబట్టి నేను మరి సున్నతి లేని నీకే ఇంత పొగరుంటే, జీవము కలిగిన దేవుని నిత్యము ఆరాధించే ఆరాధికులు మేము, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళం మేము. కాబట్టి యుద్ధము యెహోవాది అని ఒకే ఒక్క రాయి విసరగా వాడు పడిపోయినప్పుడు తన వరలో ఉన్న కత్తె దూసి తన తల నరికినప్పుడు అక్కడ వచ్చిందనమాట దావీదు గారికి సమస్య. అక్కడున్న స్త్రీలందరూ ఏమన్నారో తెలుసా? ఇప్పుడు రన్నింగ్ ప్రజెంట్ రాజు ఎవరు? సౌలు. ఇప్పుడు ఈ యొక్క దావీదు ఎవరు అంటే ఒక గొర్రెల కాపరి. ఈ స్త్రీలు ఏమంటున్నారంటే, సౌలు 1000 కొలది శత్రువును హతమారిస్తే దావీదు 10,000 కొలది శత్రువును హతమార్చిన ఘనుడు అన్నట్లుగా ప్రచారం మొదలైంది. ఈ మాట ఈ రన్నింగ్లో ఉన్న యొక్క సౌలుకు నచ్చల. ఏంటో తెలుసా? ఇంత చిన్న వయసులోనే 10,000 మందితో సమానం అనబడిన ఈ శత్రువుని ఇతడు చాలా నైపుణ్యంగా కొట్టాడునంటే ఏమో రేపు నా సీటు కూడా ఎసరు పెడతాడేమో. కాబట్టి ఇతడు అనే వ్యక్తిని లేకుండా చేసేయాలి, ఒక వైనం చేయాలి అనుకున్నాడు. కానీ దావీదు గారి మీద దేవుని ఆత్మ ఉన్నది, దేవుడు ఎన్నుకున్నాడన్న విషయాన్ని ఈ సౌలు మర్చిపోయి ఇక దావీదు మీద విషపు చూపు మొదలుపెట్టి, మేలు చేసిన దావీదును సత్కరించి తన యొక్క రాజ్యంలో సగభాగం ఇచ్చి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయవలసిన ఆ యొక్క సౌలు మొత్తాన్ని ఏది చేయకుండా ఇక దావీదు గారిని చంపాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలోనే దావీదుని మర్యాదగా పిలుస్తాడు. పిలిచి కొంత మంచి మాటగా చెప్పినట్టు చెప్తాడు, మరలా ఈటి విసరబోతూ ఉంటాడు. ఇట్లా సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు గారు వచ్చి ఆ యొక్క దురాత్మను వదిలించాలి. అయితే సౌలు ఏమనుకుంటాడు తెలుసా? దావీదు గారు పరవశంతో ఉంటాడు కాబట్టి తనను ఈ ఈటితో చంపాలి అనుకొని శతవిధాలుగా దావీదు గారిని తరుముతూ ఉంటాడు. ఎంతవరకు తరిమాడయ్య అంటే ఊరిలో కూడా లేకుండా అరణ్యాలు పట్టుకునేటట్లుగా చేస్తాడు. ఆయన పోయిందే గాక, దావీదు గారిని తరిమిందే గాక, ఈ యొక్క సౌలు ఏం చేస్తాడంటే రాజ్యాన్ని వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి ఆ యొక్క మేలు చేసిన వాడేమంటే కీడు చేయడానికి బయలుదేరతాడు. ఆ తర్వాత ఒక విషయము దావీదు గారికి అర్థం కావట్లేదు. ఇదేంటి, నేను మేలు చేస్తే నాకేదో బహుమతులు ఇచ్చి మంచిగా నేను అల్లుండి అయిపోవచ్చు అని అనుకున్నాను, కానీ ఇదేంటి, నేను మేలు చేస్తే నాకు ఎంత కీడు తలపెడుతున్నాడు. ఎన్నో మార్లు తన యొక్క ఆ చంపాలని చూసిన ఆ పరిస్థితి నుంచి నేను తప్పుకున్నానే అనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, మేలు చేస్తే ఇలాంటి పని కూడా చేస్తారా అన్నట్లుగా. ఇట్లా తరుముతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఇక్కడ సౌలుతో మాట్లాడతాడు దావీదు గారు. ఏమన్నా తెలుసా? అయ్యా, నన్ను ఎందుకు తరుముతున్నావో చెప్పు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావో చెప్పు. నేనేమి హాని చేశాను నీకు నేను మేలే చేశానే తప్ప నేను కీడు చేయలేదు కదా. అయినా అసలు నువ్వేంటి నా వెంట పడటము? ఆ రాజ్యము కానీ రాజ్యభారము కానీ ఇంత గొప్ప స్థితిలో ఉన్న నీవు కుక్కలాంటి నన్ను ఎందుకయ్యా ఇలా తరుముతున్నావు? నేను స్వల్పమైన వాడిని కదా, నా కోసం ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అన్నట్లుగా దావీదు గారు మాట్లాడితే, అయినా కానీ కొంచెం సేపు మంచిగా మాట్లాడినట్లు మాట్లాడతాడు. మరలా దావీదు మీద విషచూపు నిలుపుతాడు. అయితే ఆఖరి దశలో దావీదు గారికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక అవకాశం ఇస్తాడు. నేను తరుముతున్న వాడిని ఆదమర్చి ఒక గృహంలో నిద్రపోతూ ఉంటారన్నమాట. ఆ సమయంలో దావీదు గారి దగ్గర ఉన్న వాళ్ళు చూస్తారు. చూసి దావీదు గారికి చెప్తారు, అయ్యా
మనల్ని వేధిస్తూ బాధిస్తూ ఒక చోట నిలవకుండా చేస్తున్నా, ఇదిగో ఈ రాజు తనతో పాటు వచ్చిన వాళ్ళు ఆదమర్చదుగా ఆ గృహంలో నిద్రపోతున్నారు. ఒక్క దెబ్బను నువ్వు గనక నాకు అవకాశం ఇస్తే నొసటులో దిగేస్తాను అని ఆ బళ్ళెముతో చంపారని తన దగ్గర ఉన్న తన యొక్క మేనల్లుడు కావచ్చు, ఇట్లా కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో దావీదు గారు ఆదమర్చిన వాళ్ళని చూసి సౌలు యొక్క వస్త్రపు చెంగు మాత్రము కట్ చేసుకుని తెచ్చి ఇక అతను కాస్త దూరాన్ని వెళ్ళిపోయి ఇక సౌలును మేలుకొలుపుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో ఈరోజు జీవము కలిగిన దేవుడు నన్ను నీ చేతికి అప్పగించాడు అన్నప్పుడు సౌలు గారు అంటాడు, ఎందుకు మరి నన్ను చంపలేకపోయావు అని అంటాడు, నీవు దేవుని చేత అభిషేకము నొందిన వాడివి, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడిన వ్యక్తిని నేను చంపకూడదు. దేవుని సెలవును బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని అభిషేకం మీద ఉన్నది కాబట్టి నాకెంత కీడు తలపెట్టి నన్ను కూర్చోకుండా నుంచకుండా ఇన్ని విధాలుగా అల్లాడిచ్చినా కానీ నీకు హాని చేయకుండా నేను వెళ్ళిపోతున్నాను. మరలా నేను అడుగుతున్నాను, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన దోషం ఏంటి అన్నట్లుగా మాట్లాడతాడు. అప్పుడు అంటాడు, కుమారుడా, నేను నిజంగా నీ పట్ల నేను అమర్యాదగా ప్రవర్తించాను అని మాట్లాడుతూ ఉంటాడు. అన్నాడే కానీ తప్పు చేశానని ఒప్పుకున్నాడు, కానీ తప్పును విడిచిపెట్టన కారణం చేత తనకు తానే పడుచుకుని చనిపోయేటట్లుగా తన చరిత్ర అనేది ముగిసిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నాడంటే, ఏది విత్తుతామో ఆ పంటనే మనం కోస్తామంట. ఒక వ్యక్తికి కీడు చేయాలి అని అనుకున్నాడు, కానీ చూడండి ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడో. అందుకనే ఈరోజు దేవుని అభిషేకము కలిగిన వారిని నువ్వు గెలవాలి అనుకోవటం అది నీ భ్రమ అవుతుంది. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారిని నువ్వు ఏదైనా ఓడించాలి అని అనుకుంటే వృధా ప్రయాస అవుతుంది. ఎందుకో తెలుసా, దేవుని ఆత్మ వారి మీద ఉన్నప్పుడు నీకు ఎట్టి పరిస్థితుల్లో వారి మీద విజయం అనేది రాదు. అందుకే ఈనాడు అనేకులు ఈ విషయం తెలుసుకోక ఎన్నో శతవిధాల ప్రయత్నాలు తిప్పలు పడుతూ ఉంటారు. ఏది ఏమైనా కళ్ళిచ్చిన వాడు కానకుండా ఉంటాడా? చూస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో ఎవరైతే అడ్డుగా ఉంటారంటారో వాళ్ళు ఒక వైనం చేస్తాడు ఆయనే. అయితే ఈరోజు దావీదు గారికి అంతగా వేదన కలిగించినా కానీ ఒకే ఒక కారణముతో సౌలు గారిని వదిలిపెట్టాడు. ఎందుకు తెలుసా, నీ మీద దేవుని ఆత్మ ఉన్నది, అభిషేకం ఉన్నది, కాబట్టి నిన్ను నేను ఏం చేయకూడదు. అందుకనే మేలు చేసిన దావీదును తరిమినందుకు సౌలు జీవితం ఏమైందనంటే దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు మనము చూసాము దేవుని యొక్క సన్నిధిలో ఏమనంటే, నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్న వాళ్ళని చూసాం, విడిచిపెట్టిన వాళ్ళలో విడిచిపెట్టే తత్వం అనేది లేదు. అందుకనే ఒక్కొక్కళ్ళ యొక్క జీవితం ఒక్కొక్క విధముగా కనబడుతున్నది. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని మనము కొంతమందిని చూద్దాం. ఇక్కడ ఈ విడిచిపెట్టిన వాళ్ళ జాబితాల్లో ఇస్కరియోతు యోధా కూడా వస్తాడు. ఇంకా స్పెషల్గా మనం ఏం చెప్పనక్కర్లా. ఎందుకో తెలుసా, జీవము కలిగిన దేవుడునే ఎంత దరిద్రుడు కాకపోతే ఈ సృష్టికర్త, ఈ విశ్వ నిర్మాణకుడైన దేవుడినే బేరం పెట్టేసుకున్న దరిద్రుడని చెప్పాలి. ఎంత ధన వ్యామోహము కలిగిన వాడో యోధాను చూస్తే మనకు అర్థమైపోతూ ఉన్నది, తన యొక్క ధనాశ అనేది. అయితే దేవునితో కొన్ని దినములు ప్రయాణం చేసి దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన కొన్ని అసాధారణమైన గొప్ప కార్యాలు అతడు చూసి కూడా తన హృదయంలో అపవాదికి చోటిచ్చుట ద్వారా యూదా యొక్క మనస్తత్వం అంతా ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది? అపవాది స్వాధీనపరిచేసుకున్నాడు. అపవాది స్వాధీనపరుచుకున్నప్పుడేమో యోధా ఎలా ప్రవర్తించాడో తెలుసా, కఠినత్వము కలిగి ఉన్నాడు. దేవుడు మాట్లాడతాడు యోధాతో, యోధా అసలు నీవే పుట్టకుండా ఉంటే నీకే మేలు కదా అని అంటాడు. యోధా అంటే అర్థం ఏంటో తెలుసా, స్తుతి. తన తల్లిదండ్రులు ఎంత చక్కటి పేరు పెట్టుకున్నారో, నిత్యము నా బిడ్డ దేవుణ్ణి స్తుతించాలి అని. ఇప్పుడు తన జీవితం ఏమైపోయిందో తెలుసా, ఏదైనా ఒక లోపం ఉంటే ఆ లోపము చాలు అపవాదికి నువ్వు చోటు ఇవ్వడానికి. ఆ విధముగా
ఇక్కడ యూదా అపవాదికి ధన వ్యామోహముతో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ధనాన్ని మరి ఆసరాగా చేసుకుని యూదా మనసులో అపవాది ప్రేరేపించబడినప్పుడు దేవుని హెచ్చరికలు కూడా యూదాను కదిలించలేకపోయినాయి. మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని అంటే అందరూ వచ్చి భయపడిపోతూ ఉంటారు. ఇదేంటి ప్రభువా, ఇంత మాట మాట్లాడావు, ఇంత నమ్మకస్తులుగా ఉండి ఇంతగా నేను వెంబడించిన మేమా ఆ పని చేసేది అని శిష్యులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ వాళ్ళందరిలో కూడా ఏం తెలియని వాడుకులాగా యోధా వచ్చి అంటాడు కదా, నేనా ప్రభువా అంటే అంటాడు, నీవన్నట్లే అని అంటాడు. అక్కడ కూడా ఒప్పుకోలే. ఇట్లా ఒప్పుకొని కారణం చేత తన హృదయంలో అపవాదికి చోటు ఇచ్చుట ద్వారా ఎప్పుడు వదిలిపెట్టాడు తెలుసా? అపవాది ఆ జీవము కలిగిన దేవుణ్ణి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్న తరువాత అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవునికి ఇక మరి శత్రువు చేతికి అప్పగించబడిన తరువాత ఈ వ్యక్తుల నుంచి అపవాది వెళ్ళిపోతాడు. అప్పుడు పశ్చాత్తాపం కలిగిద్ది. అయ్యో, ఈయన నీతిమంతుడే, ఈయన పరిశుద్ధుడే, ఇంత గొప్ప దేవునితో నేను నడిచేనే అని అతడు పశ్చాత్తాపడ్డాడే కానీ అక్కడ ఒప్పుకున్నాడే కానీ విడిచిపెట్టలా. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానన్నాడు కదా. ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళయ్యా, ఆ దుర్మార్గమైన కార్యాలు చేసిన వాడు నేనేనయ్యా, నన్ను ఒక్కసారి క్షమించవా, నీ చిత్తమైతే నాకు స్వస్థ బుద్ధి దయచేయవా, నన్ను మార్చు ప్రభువా అని అడగలేకపోయాడు. ఎందుకు తెలుసా? తనకు తానే జడ్జిమెంట్ ఇచ్చేసుకున్నాడు. తప్పు చేయట మనుషులు కాబట్టి చేస్తాం, కానీ క్షమించే తత్వం ఎవరిదంట? దేవునిది. కానీ ఈనాడు మనుషులు ఎలా అనుకుంటున్నారంటే, ఈనాడు సూసైడ్లు చేసుకుంటూ కూడా లైవ్ పెట్టుకుంటున్నారు. ఎంత పరిస్థితికి వెళ్ళిపోయిందో చూడు లోకం, సమాజం. ఎందుకనంటే తప్పు చేశారు, శిక్ష కూడా వాళ్ళే వేసుకుంటున్నారు. తప్పు చేసినప్పుడు మనుషుడు తప్పు చేస్తే ఎవరు శిక్షించాలి? దేవుడు శిక్షించాలి. క్షమించాలన్నా ఆయనే, శిక్షించాలన్నా ఆయనే. తప్పు చేసావు కాబట్టి ఆయన అంటాడు కదా, ఒకవేళ ఘోరమైన పాపం నువ్వు చేసావా, నువ్వు తెలియక చేశానంటున్నావు కదా, తెలిసి కూడా కొన్ని తప్పులు నాలో దొర్లినాయ్యా, నేను అర్హుడు కాదు, నేను పాత్రుడు కాదు అని ఆయన పాదాలే పట్టుకున్న అనేకులను కూడా ఆయన ఎంతమందిని క్షమించలేదు. ఈనాడు అనేక మంది యువత అనేక విషయాల్లో ప్రేమలో ఫెయిల్ అయిపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకునేవాళ్ళు, అలాగే చదువులో వెనకబడిపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకునేవాళ్ళు. ఇలాగున కొంతమంది కొన్ని విధాలుగా చిన్న చిన్న కారణాల చేత వాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకుంటున్నారంటే ఎవరు ప్రవేశించినట్టు? వాళ్ళలో అపవాది ప్రవేశించి దేవుడు క్షమిస్తాడు అన్న మాటను వారు మరిచిపోయేటట్లు చేసి ఏం చేస్తున్నాడంటే మరణానికి వారిని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. జాగ్రత్త. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన అందుకే అంటున్నాడు, ఎంత ఘోరమైన పాపం నువ్వు చేసినా కానీ అయ్యా నన్ను క్షమించునంటే నేను నిన్ను క్షమిస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? వాక్య భాగంలో విస్తారమైన పాపాలు చేసిందంటే ఒక ఆమె ఒక పాపి అని పిలువబడింది. వాక్యం పేరు కూడా ఎత్తడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే అంత ఆ ఊరిలోనే ఒక పాపాత్మురాలు, ఎంత భయంకరమైన టైట్లో చూడండి, ఆ ఊరిలోనే ఒక పాపాత్మురాలు అన్న భయంకరమైన చెడ్డ పేరు తెచ్చుకుంది ఒక ఆమె. ఇలాంటి మనిషి అంత భయంకరమైన పాపాలు చేస్తే సీమోని అంట ప్రభు ఉన్నాడని తెలిసి తనకున్నదంతా అమ్ముకొని అత్తరుబుడ్డి తీసుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఇక కన్నీరు గార్చి ఏడుస్తుందయ్యా, నేను పాపం చేశాను, ఈ ఊరి వాళ్ళంతా నాకు ఒక టైటిల్ ఇచ్చారు, నేను పాపిని, వాళ్ళు ఇచ్చారని కాదు కానీ నేను పాపినేనయ్యా, నువ్వు క్షమిస్తావని, నా పాపాలు కడిగి వేస్తావని నీ యొద్దకు నేను వచ్చానయ్యా, ఎంత ఘోర పాపి నేను క్షమిస్తానన్నావు కదా, ఇక ఈ రోత జీవితం నాకు వద్దు ప్రభా, నేను వదిలేస్తా, నీ పాదాల దగ్గర వదిలేస్తానయ్యా అని తన సర్వ శరీరాన్ని ఆయన పాదాలు ఎదుట పరుచుకొని ఆమె పశ్చాత్తాపడుతూ ఉన్నదయ్యా, నన్ను నిలువెల్ల కడుగు, శుద్ధీకరించయ్యా, నా పాత రోత జీవితాన్ని కడిగివేయి అని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రభువుని ఆహ్వానించిన ఇక సీమోని ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? ఇది యవతియో ఎటువంటిదో అని తెలియదా? ఏంటి అసలు పాపి, అసలు అంటుకుంటేనే భయంకరమైన పాపం చుట్టుకుంటుంది కదా, ఈయన పరిశుద్ధుడు అంటున్నాడు, ఏంటి పాపిని ఇలా తాకనిస్తున్నాడు అని వాళ్ళేదో పరిపూర్ణమైన నీతిమంతుల్లాగా అక్కడ చాలా నీచంగా తలంపులు కలిగి ఉన్నారు.
వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాళ్ళండి. అయితే ఈరోజు ఆయన అంటాడు కదా, విస్తారమైన పాపము చేసింది కాబట్టి విస్తారమైన క్షమాపణ ఆమె పొందుకుంటూ ఉంది, అది ఆమె యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు. ఎందుకంటే పాపిని అని తెలుసుకుంది. ఎక్కడికి వస్తే తన పాపాలు కడగబొట్టియో, ఎక్కడికి వస్తే తనకు నిత్యమైన ఒక మంచి ఉనికి పొట్టు దొరుకుతుందో, ఎక్కడికి వస్తే తనకు నెమ్మది దొరుకుతుందో, ఎక్కడికి వస్తే తన యొక్క జీవితాన్ని మార్చుకోగలదో అక్కడికే వచ్చింది. మీరు ఆమెను తొందర పెట్టొద్దు. హల్లెలూయా. అందుకనే కొంతమంది మందిరాల్లోకి ఎవరైనా కాస్త ఇలా తేడాబడి వస్తే విశ్వాసులు చూస్తారు, ఆ చూపులతోనే రెండో వారం రాదు. ఎందుకో తెలుసా? అలాంటి వాళ్ళని నేను చూసా కొన్ని సంఘాల్లో. వాళ్ళు చెప్పగా నేను విన్నా. ఎందుకో తెలుసా? ఆ సేవకుడు కూడా ఇక ఆమె గురించే ప్రసంగాలు చేయటం, ఆ తర్వాత వచ్చిన విశ్వాసులందరూ కూడా ఆమెను ప్రత్యేకంగా చూడటం. ఏం చూడలేదు ఆమెను ఎప్పుడు? తేడా పడింది, తెలుసో తెలియకో ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన క్షమిస్తానన్నాడు. దేవుడు క్షమిస్తాడు, కానీ మనుషులు మాత్రం పట్టన క్షమించలేరు. క్షమించామంటారు కానీ సాధిస్తూ ఉంటారు. కానీ దేవుని మనసు అలాంటిది కాదు. ఆయన నువ్వెంత ఘోరమైన పాపం చేసినా, అంటే ఇప్పుడు నేనేదో ప్రోత్సహిస్తున్నానని కాదు, ఎందుకో తెలుసా? అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే తెలియక, దేవుడు గుర్తెరగక, నువ్వు ఎలాంటి రోత పాత జీవితంలో నువ్వు ఉన్నా కానీ ఒకసారి ఆ జీవము కలిగిన దేవుడు నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆయన పాదముల దగ్గరికి వచ్చిన తర్వాత మరెన్నడూ కూడా ఆ పాత జీవితం వైపు వెనుదిరిగి చూడకూడదు. అలా ఎప్పుడైతే ఆ పాపాలు కడిగి వేసుకుని దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడతారో వారు చరిత్రను సృష్టించగలిగిన స్త్రీలుగా వాక్య భాగంలో వారు నిలిచిపోయారు. విస్తారమైన పాపాలు చేసిందని పాపపు స్త్రీ అని పేరు పెట్టారు. అయితే మంచి క్షమాపణ పొందుకొని పాపాలన్నీ కడిగి వేసుకుంది. ఆ పాపాలు కడిగి వేయబడిన తర్వాత ఆమె పేరు మరియగా మార్చబడింది. లాజరుకు సహోదరి ఆమె. ఇక నిత్యమైన పాదాల దగ్గర కనిపెట్టుకోవడమే. తన యొక్క అక్క, తన యొక్క సహోదరుడు తను నిత్యము దేవుని యొక్క పాదాల చెంతనే వారు వారి యొక్క జీవితాన్ని గడిపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇక్కడ ఇస్కరియోతు యూదా చేసిన పని ఏంటయ్యానంటే, తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, కానీ అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక ఈ తత్వం నుంచి నాకు మరి ఈ యొక్క చెడ్డ లక్షణాల నుంచి నాకు విడుదల కలిగించయ్యా, అపవాది నా హృదయాన్ని ప్రేరేపించాడు, నేను పాపం చేశానయ్యా, నన్ను మన్నించు అని దేవుని ఎదుటికి వచ్చి ఒప్పుకోకుండా, నేను పాత్రుడుగాను, నేను పనికిరాను, ఇక నా ముఖం నేను చూపించను అని తనంతకు తానే శిక్ష వేసుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీవు పుట్టకుండా ఉంటే నీకే మేలు కదా అన్నాడు. అందుకనే మనం ఏదైనా తెలిసి తెలియక ఏదైనా కానీ పొరపాటు వస్తే ఆయన సన్నిధికి రా, మొర్రపెట్టు. అయ్యా పలానా విషయంలో నేను తేడా పడ్డానయ్యా, నేను ఎప్పుడు కూడా ఆత్మీయతలో బలంగా ఉండే వ్యక్తినే, ఏమైందో తెలియదు, నా యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో శోధనలు వస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. కొన్ని పరిస్థితుల్లో నా అనుకున్న వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని శోధిస్తారు. ఇంత నీచమైన బతుకుతున్నాం, ఇన్ని అప్పులు పాలు చేసావు, సావరాదా అని అంటారు. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే. ఎందుకు తెలుసా? అపవాది అటు ట్రాన్స్ఫర్ అవుతాడు. వాడు ఎవడు బలహీనంగా ఉంటాడో వాడిలో ప్రవేశించి, నీవు ఒక విశ్వాసం అయితే నిన్నే టార్గెట్గా చేసుకుని మాటల ద్వారా నిన్ను వాడు కాజేయాలని చూస్తాడు. అప్పుడేం చేయాలి? నీవు పసిగట్టుకొని, ఏనాడు కూడా నా వాళ్ళు నన్ను ఒక మాట అన్నవాళ్ళు కాదు, ఈరోజు ప్రత్యేకంగా నువ్వు చావు అని అంటున్నారంటే ఇది ఎవరి స్వరము? అపవాది స్వరము. కాబట్టి వాళ్ళ మీద ఏలుబడి చేసే అపవాదిని బంధించని ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో వారి మీద ఉన్న అపవాది బంధకాలు తొలగిపోయినప్పుడు అక్కడ నీకు శోధన అనేది తొలగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఆయన సన్నిధికి వచ్చి మనము ఈ మెళుకువలు కలిగి ఉండాలి. యోధాలాగా సొంత నిర్ణయాల్లోకి వెళ్ళిపోయి తనకు తాను జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటే ఎందుకు పనికిరాని స్థితిలోకి, భయంకరమైన పాతాళానికి వెళ్ళే పరిస్థితి ఉంది. జాగ్రత్త. అందుకనే శోధన మొదలయ్యింది, కుటుంబంలో సమస్యలు మరి తలెత్తిని, ఇంక ఈ బతకటం కంటే చావటం మేలు అని నీకు అనిపిస్తా ఉన్నదంటే ఖచ్చితంగా నీ ఫ్యామిలీలో అపవాది అనేవాడు తిష్ట వేశాడు అని నువ్వు గుర్తుపట్టి ఏం చేస్తావు తెలుసా? ప్రార్థన చేయి, ఉపవాసంతో ఉండు, కన్నీరు కార్చు, ఈ శోధ నుంచి విడిపించయా, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి, ఈ చెడ్డ తలంపుల నుంచి నాకు విడుదలనివ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీకు విడుదల అనేది
కలుగుతూ ఉంటుందట. అందుకనే ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా తప్పు చేశాను, పాపము చేశానని ఒప్పుకున్నాడే కానీ విడిచిపెట్టి ఆయన పాదాలు పట్టుకొని కానము చేత తనకు తానుగా శిక్ష వేసుకొని ఎందుకు పనికిరాని స్థితిలోకి ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడట. దేవుని యొక్క వాక్యాన్ని సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇక్కడ మనము దేవుని వాక్యంలో ఈ భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు గారికి ఒక మంచి పేరున్నది దేవుని దగ్గర. ఏంటి ఆ పేరు అంటే దేవుని హృదయానుసారుడట దావీదు గారు. మంచి ఉన్నతమైన స్థితిలో దావీదు గారి యొక్క భక్తి ఉన్నది. ఆయన తన యొక్క రోజు మొత్తంలో కూడా తన యొక్క దినచర్యలుగా ఏం చేస్తూ ఉంటాడయ్యానంటే 7 మార్లు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగనే ఆయన సన్నిధిలో 10 మార్లు దేవుని యొక్క ఆత్మను కలిగి ఒక మంచి క్రమశిక్షణలో తను ఉంటూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భక్తి జీవితం కలిగిన వ్యక్తి జీవితంలో కూడా కొన్ని సందర్భంలో ఒక పాపం అనేది తనకు ప్రవేశించింది. ప్రార్థించని కారణం చేత తనలోకి మరి బద్ధకత్వం వచ్చింది. తన ద్వారా పాపము చూసేటట్లు చేసి తను పాపము చేసేటట్లుగా అక్కడ దావీదు గారి జీవితము ఒక చిన్న మరి తేడా పడింది. తేడా పడిన తర్వాత ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతడు ఒక నరహత్య కూడా చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమున్నాయి ఆయన జీవితంలో? తన యొక్క ఆత్మీయ జీవితానికి మచ్చబడిపోయింది. ఏమిటనంటే ఒకటేమో వ్యభిచారం ఉన్నది, రెండోదేమో నరహత్య ఉన్నది. ఏం చేయాలి? ఏం తెలియనట్లుగా నేను ఇంత భక్తుడు కదా, ఏమోలే దేవుడు ఈ చిన్న తప్పే కదలే, చూసి చూడనట్లు ఊరుకుంటాడులే అని అనుకున్నాడు. కానీ నాతాననే ప్రవక్త ద్వారా దావీదును హెచ్చరిక చేశాడు. ఇక నాతాననే ప్రవక్త తన స్టైల్లో దావీదు గారిని విచారించినప్పుడు దొంగ దావీదని తెలిసిన తరువాత ఇక దావీదు గారు చేసే పనేంటో తెలుసా? దేవుని వైపు తన యొక్క కన్నులెత్తి, అయ్యా నేను ఎంతో ఘోరమైన పాపము చేశాను ప్రభువా, నా పాపాన్ని హిస్సోపుతో కడగవా, నాకు హిమమంతా తెల్లగా నేను ఉండాలని నాకు ఆశగా ఉంది, నా ఆత్మీయ జీవితంలో నేను మైలపడ్డాను, నాకు మచ్చ వచ్చింది, నీ ఆత్మ నేను కోల్పోతున్నానయ్యా, నువ్వు నిజముగా తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుడివి, నీ భక్తుడే కదా, ఏదోలో చూసి చూడనట్లు ఊరుకుంటావని నేను అనుకున్నాను, కానీ నువ్వు చాలా కరెక్ట్గా ఉండే దేవుడువయ్యా, పాపముతో ఎన్నడూ కూడా నీవు రాజీ పడే దేవుడు కాదు అని నేను గుర్తెరిగాను. కాబట్టి నేను ఘోరమైన పాపం చేసానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, ఇకెన్నడూ నేను ఈ పాపము చేయను, నేను ఎన్నడూ ఈ తప్పు నేను చేయను ప్రభు అని బోర్న ఏడుస్తూ ఉంటేనంట తన యొక్క వాక్యలు ఏమని రాయబడి ఉన్నదంటే ఆయన ఏడ్చిన ఏడుపుకి తన పండుకున్న పరుపు అంట తేలియాడెను అని అంటది. అంటే అంత తేలియాడనంటే అంత భయంకరమైన కన్నీరు తన జీవితంలో దేవుని దగ్గర క్షమాపణ అడుక్కున్నాడు. ఇకెన్నడూ కూడా ఇలాంటి పొరపాటు నేను చేయకూడదు అనుకున్నాడు. తర్వాత అంటున్నాడు కదా, నాకు తెల్లగా హిమమంత తెల్లగా నేను ఉండాలనుకుంటున్నా, ఇక ఎటువంటి మచ్చ అనేది లేని జీవితం నాకు కావాలనుకుంటున్నానయ్యా, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నేను ఎన్నడూ కూడా మరలా పాపము చేయకూడనట్లుగా. అందుకే మాట్లాడుతాడని తెలుసా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయననే స్తుతించు, ఆయననే నీవు ఘనపరచు. హల్లెలూయా. ఎందుకు తన ప్రాణంతో అలా చెప్పుకున్నాడు అంటే కొన్నిసార్లు ఏమి అంటే కాస్త టైము మనకి వెసులుబాటుగా అయినప్పుడు, కొన్ని ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని ఐడియాలు అలాగే కొన్ని చెడ్డ ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో తెలుసా? హాయిగా తిని ఏ పని పాట లేకుండా నువ్వు కాస్త విశ్రాంతిలోకి వెళ్తే ఒక దరిద్రపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దరిద్రపు ఆలోచనలు వస్తున్నాయని నీకు అనిపిస్తూ ఉంటుందో లేచి ఏం చేయాలంట? మోకరించి ప్రార్థన చేయి. లేకపోతే నీకు ఒక్కదానికే ప్రార్థన అడగకపోతే నీ పక్కింటి వాళ్ళని పిలువు,
పనికి మాలిన ముచ్చట్లు కాకుండా కూర్చొని నా కుటుంబం గురించి ప్రార్థన చేయమా, నేను నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనము ప్రార్థనకి కూర్చున్నప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడట. హల్లెలూయా. అందుకనే దావీదు గారిని దేవుడు ఎందుకు క్షమించాడు అనంటే, దావీదు గారు విడిచిపెట్టిన పాపాన్ని మరలా కంటిన్యూ చేయలా, వదిలించుకున్నాడు. అందుకంటాడు, తప్పును దాచుకోలే, దాన్ని మరి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకొని దేవుని కృపకు పాత్రుడు కాగలిగినట్లుగా దావీదు గారి గురించి మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఆయన పరిశుద్ధ సన్నిధిలో దావీదు గారి యొక్క తరము దీవించబడింది. దావీదు గారి యొక్క తరతరములను తన యొక్క సింహాసనాన్ని ఒకడు ఏలతాడని గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలిగాడు దావీదు గారు. తన తరానికి పాపాన్ని తెచ్చిపెట్టుకోలా. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటాడు, తప్పులు దాచిపెట్టుకుంటే వర్ధిల్లమంట, ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవుని కనికరము పొందటం వలన తరతరములు దీవెన కలుగుతూ ఉంటుంది. ఆ రీతిగా దావీదు గారు తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టుట వలన తరానికి ఆశీర్వాదకారకుడుగా నిలిచినట్లు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే, తప్పిపోయిన చిన్న కుమారుడు. ఇతను ఎక్కడ దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్న తండ్రి ప్రేమను పొందుకున్నాడు అనంటే, తప్పు చేశాడు, తండ్రిని ఎదిరించాడు, ఆస్తిని తండ్రి బ్రతికుండగానే పంచుకున్నాడు, అలాగనే దూరదేశం వెళ్ళిపోయాడు, అలాగే చెడు సహవాసం చేసి తనకున్న సంపదంతా కోల్పోయాడు. ఎలాంటి పరిస్థితికి వచ్చాడు అంటే, పందులు తినే పొట్టును తినటానికి కూడా అతడు అలా ఆ పొట్టు కూడా అతనికి దొరకని పరిస్థితి అనేది వచ్చింది. తనున్న దేశంలో అంత కరువు వచ్చింది. ఏదైనా శ్రమ వస్తేనే కదా తండ్రి విలువ కానీ తల్లి విలువ కానీ ఉన్న స్థితి కానీ తెలిసేది. వీడికి అప్పుడు తెలిసింది చిన్న కుమారుడికి. అప్పుడు అంటున్నాడు, ఏమని తెలుసా, తండ్రి, మొదట ఎవరికి విరోధంగా ఉన్నాడంట, దేవునికి, పరలోకమందున్న తండ్రికి నేను విరోధముగా ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేశాను, కాబట్టి ఇక మీదట నీ కుమారుడిని అని డైరెక్ట్గా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసావు, ఇక ఇంటితో నాకు బాధ్యత లేదు, హక్కులు లేవు, నాది అని అంటానికి నాకు స్వాతంత్ర్యాన్ని కూడా నేను కోల్పోయాను. మరి ఎలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళగానే పట్టాడు అన్నం దొరకటల్లా, ఏ పని చేయలేగానే వాడికి ఏ పని లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, గతి లేదు. ఇక ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, ఎక్కడి నుంచి మరి వచ్చాడో మరలా తిరిగి అక్కడికే ప్రయాణం కట్టాడు. అప్పుడు తను చేసిన ఒక మంచి పని ఏంటంటే, ముందు ఎవరి ఎదుట ఒప్పుకున్నాడంటే తన పాపాన్ని, తండ్రి, పరలోకానికి నేను విరోధముగా, పరలోకములో ఎవరు ఉంటారు, సర్వశక్తుడనే దేవుడు ఉంటాడు, కాబట్టి తండ్రి బ్రతికుండగానే నేను ఆస్తిని పంచుకున్నానంటే నేను ఎంత దుర్మార్గుడునో ఏమో, దేవుడు కూడా అప్పుడు నన్ను క్షమించి ఉండడేమో, కాబట్టి నేను నా తండ్రి దగ్గర నేను క్షమాపణ పొందాలంటే ముందు ఆ పరలోకపు తండ్రి ఆమోదము కనికరము నా మీద ఉండాలి. అందుకనే పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, ఇక నీ కుమారుడుగా నేను రాలేదు, ఎవరుగా వస్తానని చెప్పాడు, నీ కూలివాణిలో ఒకడుగా వస్తాను, పగలంతా పనిచేస్తాను, పట్టాడు అన్నం నాకు పెట్టయ్యా అని నేను నా తండ్రిని అడుగుతాను అనుకొని వీడు చక్కగా అనుకున్నాడు. ఈ రీతిగా అడగాలి నా తండ్రి అడిగితే. ఎరా, ఏం మొఖం పెట్టుకొని వచ్చావు నువ్వు, ఉన్న ఆస్తంతా పోగొట్టుకున్నావు, ఏంది బికారం అయిపోయావు, ఆ తలకు నూనెది, నీ అవతారం ఏంటి ఇలా ఉన్నావు, నువ్వు అడుక్కునేవాడు కన్నా కూడా ఘోరంగా తయారయ్యావు అని ఒకవేళ నా వేషాన్ని చూసి నా తండ్రి అసహించుకుంటాడేమో, నేను వెళ్ళలే, ఇంక ఈ జీవితం ఎందుకు చచ్చిపోదామని అనుకోలా. ఏమన్నాడు తెలుసా, మొదట పరలోకముకు విరోధమైన పాపం నాలో ఉంది కాబట్టి మొదట నువ్వు క్షమించయ్యా, తర్వాత నా తండ్రి ఎదుట కూడా నేను అదే క్షమాపణ అడుగుతాను అనుకున్నాడు. అనుకొని ఆ తండ్రి వచ్చి అడిగితే ఈ 2 మాటలు చెబుదాం అనుకున్నాడు.
కానీ చెప్పనిచ్చాడా? కుమారుడు రావటంతోనే తండ్రి అల్లంత దూరాన్ని చూసి పరుగు పరుగున వచ్చి అమంతంగా కొడుకు మీద మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని ఏడ్చి ఇంటికి తీసుకొచ్చుకోబోతుంటే కొడుకు చెప్పేస్తాడు, తండ్రి నేను పరలోకముకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ బిడ్డగా ఉండడానికి నేను రాలేదు. ఈ కూలి వల్ల ఒకళ్ళుగా నన్ను చూసి నాకు అంత అన్నం పెట్టాయా, నేను నీ దగ్గరే ఉంటాను అన్నట్లుంటే తండ్రి ఏమన్నాడు? నీకు ఇట్లాగే ఉండాలిరా, ఇలాగే ఉండను అన్నాడా? లేదు. తను ఏదైతే కోల్పోయాడో సమస్తము కూడా తండ్రి ఇచ్చాడు, మంచి స్థానాన్ని ఇచ్చాడు. కుమారుడు ఏమనుకున్నాడు? పని వ్యక్తులు అంటే ఒక పని చేసే వ్యక్తిగా నా స్థానం అది అనుకున్నాడు. కానీ తండ్రి తన యొక్క కుమారుడు యొక్క పశ్చాత్తాపాన్ని చూసి ఎక్కడ తను ఉంచాడంటే మరలా కుమారుడు స్థానాన్ని తండ్రి ఇచ్చాడు. ఈరోజు ఆ తప్పిపోయిన కుమారుడు స్థానంలో ఒకవేళ ఈ లోకంలో మనం ఉంటే, జీవమగలిగిన దేవుడు అంటున్నాడు కదా, నువ్వు పాపం చేశానంటున్నావు, తల ఎత్తుకోలేని స్థితిలో నేను ఉన్నానంటున్నావు, కాబట్టి ఇదిగో రేపు ఈ లోకంలో కొద్ది కాలమే నీకు శ్రమలు, కొద్ది కాలమే నీ తండ్రి యొక్క ఎడబాటు, ఈ ట్రైనింగ్ అనేది ఈ లోకంలో మనకు పూర్తయిన తరువాత ఇకెన్నడూ కూడా నీ కంట కన్నీరు అనేది రాకుండా ఆ నిశ్చలమైన రాజ్యములో, చీకటి లేని రాజ్యం, దుఃఖము లేని రాజ్యం, మరణము లేని రాజ్యము, ఆకలి దప్పులు లేని ఆ మహోన్నతమైన గొప్ప రాజ్యంలో తండ్రితోనే సదాకాలం ఉండే గొప్ప కృపలో మనల్ని మరి దేవుడు ఉంచాలని ఈరోజు ఈ భూమి మీద కొంచెం మనము శ్రమలో అనుమతించబడి ఉన్నాయి. అయితే ఈ కొద్దిపాటి శ్రమలకే మనము దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించినట్లుగా, నువ్వు నిజమైన దేవుడు అయితేనే ఆయనకి ఛాలెంజ్లు విసిరే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంతమంది ఉంటే నేనే కనపడ్డానా నీకు అని దేవుడు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. దేవుని ప్రేమను గుర్తెరుగు, ఆయన ఎదుట నువ్వు క్షమాపణ అడుగు, నీకు ప్రథమ స్థానాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. అందుకనే ఇక్కడ ఆయన పరిశుద్ధ లేఖన భాగంలో నేను పాపము చేసి తిని అని ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకున్నారంట? 7 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేశా. ఒకటి, ఎవరు ఒప్పుకున్నారు? ఫరో ఒప్పుకున్నాడు. పాపము చేశానన్నాడు, కానీ పాపం చేశానని ఒప్పుకున్నానన్నాడు కానీ విడిచిపెట్టలా. అందుకనే తన సైన్యాన్ని లాస్ అయిపోయాడు. రెండో వ్యక్తిని చూసాం, బిలాం. ఈ బిలాము దేవుని యొక్క మంచి శక్తి కలిగిన వ్యక్తి అయ్యుండి, ఆ వ్యక్తి ఇశ్రాయేలు అనేకులు దేవుని ఉగ్రతకు గురవటానికి కారకుడై భయంకరమైన పాపము చేయమన్న ఆలోచన ఈ బాలాకి ఇచ్చుట వలన ఈ బిలాం అనేవాడు తన ప్రాణాలే పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఆకాన్ అనే వ్యక్తి కూడా సేమ్ అదే పరిస్థితి. బిలాము ఒప్పుకున్నట్లుగానే ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలా. ఆకాను కూడా ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టిన కారణం చేత అసలు తనకు ఏది కూడా తనదన్నది లేకుండా తనతో సహా తన ఫ్యామిలీ, తన పశువులు, తన గుడారం సమస్తము కూడా లయమైపోయినట్లుగా చూస్తున్నాం. 4వదిగా మనం చూస్తే సౌలును మనం చూడవచ్చు. ఈ సౌలు కూడా దేవుని సన్నిధానంలో మేలు చేసిన వాడికి కీడు చేయాలని, చంపాలని దేవుని అభిషేకము కలిగి దేవుడు ఎన్నుకున్న దావీదును చంపజూసి అనేక పర్యాయాలు మర్యాదగా పిలిచి తనకు మేలు చేయించుకుంటూ కూడా దావీదు మీద విషచూపు నిలిపి ఎన్నో మార్లు తను చంపాలని చూసినా కానీ దేవుని మహాకృప చేత దావీదు గారు తప్పించబడ్డాడు. తదుకు ఈ సౌలు తన రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి దావీదును తరిమిన కారణము చేత ఈ సౌలు జీవితం అనేది తనంతలో తను పొడుచుకొని చచ్చేటట్లుగా తన జీవితం ముగిసిపోయి ఉన్నది. తర్వాత మనము చూడగలిగినట్లయితే 5వదిగా మనం చూస్తే ఇక్కడ ఇస్కరియోతు యూదాను మనం చూడొచ్చు. ఇస్కరియోతు యూదా కూడా తనేమనుకున్నాడంటే, నేను పాపము చేశాను, నీతిమంతుని, రక్తాన్ని చిందించిన అపరాధ భావం నాలో ఉన్నది, ఇక నేను ఎందుకు పనికిరాను, దేవుడు నన్ను క్షమించడు అనుకొని తనకు తానే జడ్జిమెంట్ ఇచ్చేసుకొని ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టి కనికరము పొందని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇద్దరు చూడండి, ఇక్కడ మనం చూడగలిగినట్లయితే దావీదు గారు జీవితంలో పాపం ఉంది. ఆ పాపాన్ని కడిగి వేసుకోవడానికి హిస్సోపుతో కడుగయ్యా, అది భయంకరమైన చేదట. ఆ తర్వాత అంటే నేను హిమము వలె తెల్లగా ఉండాలి, ఇక ఈ పాపం నా జీవితంలో మరి అన్నడు కూడా రాకూడదు అని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి కనికరమ పొందినప్పుడు తన యొక్క తరములన్నిటి కూడా ఒక రాజుగా దేవుని యొక్క తరాన్ని దేవుని సన్నిధిలో తన తరతరాలకి గొప్ప దీవెనను తీసుకొచ్చుకున్నవాడు దావీదు గారి యొక్క క్షమించమని
దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని తన పొందుకున్నాడు, తన తరాలకు కూడా సంపాదించుకున్నాడు. అలాగే తప్పిపోయిన చిన్న కుమారుడు 7వ వ్యక్తి, ఇతడు ఏమన్నాడయ్యానంటే, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసినయ్యా, నన్ను క్షమించు, నాకు ఆ మొదటి స్థానం వద్దయ్యా, నాకు ఏదైనా కానీ పట్టిన అన్నం పెట్టండి చాలనంటే, దేవుడు ఏం చేశాడంట, ఉన్నతమైన తను తిరిగి కోల్పోయిన స్థానంలో ఆ చిన్న కుమారుడు ఉంచాడు. ఈరోజు పాపముల చేత, అపరాధముల చేత సత్యన స్థితిలోకి వెళుతున్నా మన జీవితాలను ఆయన ఉద్ధరించడానికి సర్వశక్తుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ఉచితమైన రక్షణను మనకిచ్చి ఆ పొందుకున్న రక్షణ జాగ్రత్తగా కాపాడుకోమని, అలాగే నశించే అనేకుల కొరకు దేవుని యొక్క ఉచితమైన సువార్తను ఆయన ప్రకటింపజేస్తూ ఉంటే ఆయన సన్నిధిలో అనేకులు దేవుని యొక్క పిలుపును గుర్తెరిగి మారు మనసు పొందినవాడు రక్షించబడుతున్నారు, పొందినవాడు శిక్షలోకి వెళుతున్నాడు. కాబట్టి నశించే అనేకుల కొరకు ప్రార్థించి, ఈరోజు నేను పాపము చేశానని ఒప్పుకుంటమే కాదు కానీ విడిచిపెట్టాలి. మన జీవితాల్లో కూడా ఏమైనా విడిచిపెట్టకూడనివి ఏమైనా ఉంటే స్వపరీక్ష చేసుకొని విడిచిపెట్టిన నాడు కనికరము పొందుతాము, దేవుని కృపకు పాత్రలు కాగలుగుతాం. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములో సమస్తాన్ని స్థిరపరచునుగాక. ఆమేన్.